బయట చూస్తే వర్షం పడుతుంది. మమ్మీ ఏదన్నా డిఫరెంట్‌గా వెరైటీగా చేయి మమ్మీ అంటే చికెన్‌తో వాళ్ళైతే చేసేసింది మా మమ్మీ అయితే. నార్మల్‌గాలే సూపర్‌గా అయితే ఉన్నాయి. చికెన్ వాళ్ళకి మా మమ్మీ అయితే చికెన్నయితే ముందు మ్యాగ్నేట్ చేసేసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, శనగపిండి, కార్న్‌ఫ్లోర్ అలాగే కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అన్నీ కలిపేసుకొని చికెన్‌తో వాళ్ళైతే చేసేసారు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అసల అమ్మల్ని ఏదన్నా వెరైటీగా చేయమంటే గనక డిఫరెంట్‌గా వాళ్ళకేది తోస్తే అది చేసేసి మన మీదయితే ప్రయోగం అయితే జేస్తారు. కానీ ఈ ప్రయోగం అయితే గనక పాస్ అయింది. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. చికెనయితే అన్నీ మిక్స్ చేసేసుకొని చక్కగా ఎక్కువగా పిసికేయకుండా ఒక లైట్‌గా అలా కలిపినట్టుగా కలిపేసుకొని ఒక 30 మినిట్స్ అయితే అలా పక్కన పెట్టేసింది. తర్వాతయితే చక్కగా చేసి నూనెలో ఫ్రై చేసి దాంట్లో చక్కగా టమాటా సాసేసుకొని నంచుకొని తింటే ఉంది దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అబ్బా! సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ఈసారైతే గనక మమ్మీ పాస్ అయిపోయింది. వంటయితే అద్భుతంగా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. మీలో ఎవరికైనా నచ్చితే గనక ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంది. థాంక్ యూ మమ్మీ.